సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని పెంచేస్తున్నాయి. బాలీవుడ్ చతికిల పడింది. కోలీవుడ్ సింగిల్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. కాబట్టి తెలుగు వెలుగులు లేదంటే హాలీవుడ్ దాడులే దుమ్ము దులుపుతున్నాయంటున్నారు. కానీ రియాలిటీ చెక్ చేస్తే ఈ సీజన్లో హాలీవుడ్ దండయాత్రలన్నీ డీలా పడ్డాయి. బాలీవుడ్ ని మించేలా షాక్ ఇచ్చాయి. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ అంటూ ఈ మధ్య హాలీవుడ్ మూవీ వచ్చింది. ఇండియాలో దుమ్ము దులుపుతుందనుకుంటే సోసో వసూళ్లతో సగం జర్నీతోనే సరిపెట్టింది ఈ మూవీ. ఫలితంగా ఈ మూవీ సందడి చేసే థియేటర్స్లో ఇంకా KGF 2నే హల్చల్ చేసే పరిస్థితి వచ్చింది. బేసిక్గా బాలీవుడ్కి టైం బాలేదంటున్నారు. ఏ మూవీ వచ్చినా అక్కడ డిజాస్టరే అని తేల్చేస్తున్నారు. ఎటొచ్చి టాలీవుడ్ హాలీవుడ్ మూవీస్కి ఇప్పుడు కాలం కలిసొస్తుందన్నారు. కానీ అందులో నిజం లేదని తేలింది. తెలుగు సినిమా వెలుగుతోంది, కానీ ఇంగ్లీష్ మూవీనే గతంలోలా ఇక్కడ సందడి చేయలేకపోతోంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ ఫేమ్ టామ్ హాలండ్ చేసిన అన్చార్టెడ్ మూవీ మన మార్కెట్లో సోసుగానే సందడి చేసింది. ఇక హ్యారీ పోటర్లోని పాత్రల ఆధారంగా వచ్చిన ఫెంటాస్టిక్ బీస్ట్ కూడా బాక్స్ ఆఫీస్ ని కుదిపేయలేకపోయింది. ఇండియన్ సినిమాస్ లో సూపర్ హీరోలు, ఫ్యాంటసీ మూవీస్, ట్రెజర్ హంట్ లాంటి కహానీలు బాగానే వసూళ్లు రాబడతాయి. కానీ ఎందుకు ఈసారి ఫెంటాస్టిక్ బీస్ట్, అన్చార్టెడ్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి ప్రయోగాలు బెడిసికొట్టాయి. ది బ్యాట్ మ్యాన్ కూడా మన మార్కెట్ లో అడ్రస్ లేకుండా పోయాడు. హాలీవుడ్ మూవీస్ ఎంత విజువల్ వండర్స్ అయినా కొన్ని జానర్స్ కి ఇక్కడ బాగానే డిమాండ్ ఉన్నా కథ కనెక్ట్ కాలేదంటే సీన్ రివర్సే. అందుకే టాప్ గన్ లేదంటే అవతార్ 2 లాంటి ఓ రేంజ్ మూవీస్ వచ్చేలోపు ఇక్కడి మార్కెట్ని ఊపేసే సినిమాలు ఇప్పట్లో అంటే కష్టమే అంటున్నారు.